పరువు పోయిందిగా, మొహం ఎలా చూపిస్తారో మరి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ అవుట్. ప్రజల మన్ననలు పొందటంలో అట్టర్ ఫ్లాప్. మా కొద్దీ ప్రతిపక్షమని విసిరి పారేసిన జనం. తెలంగాణలో బీసీవై రూపంలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూస్తున్న ప్రజలు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుంది. నెలలు గడుస్తున్నా సరే బీఆర్ఎస్ పై ఆ కోపమైతే ఇంకా చల్లారనట్టే కనిపిస్తుంది. బహుశా 10 ఏళ్ల పాలనను గుర్తు చేసుకొని మరి జనం బ్యాలెట్లు ఓట్లు వేశారు కాబోలు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీది దారుణమైన ఓటమి. ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ కు కూడా చేజిక్కించుకోలేకపోయిందంటే ప్రతిపక్షంగా ఫెయిల్ అయినట్టే లెక్క. పైగా గుండు సున్నా మరోసారి వెక్కిరించింది. పోయిన లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది గుండు సున్నానే. ఇప్పుడు కార్పొరేషన్లలోనూ గుండు సున్నానే. నిజానికి బీఆర్ఎస్ తో పోల్చితే బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు దాదాపుగా బీజేపీ చేతికి వచ్చేసినట్టే. ఆ లెక్కన చూస్తే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ వెరీ పూర్. అలాగని కాంగ్రెస్ పార్టీ పనితరం బాగున్నట్టు సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదు, వేరే ఆప్షన్ లేక వేసినట్టు. సహజంగానే ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే కాస్త డ్రైనేజీలు బాగుపడతాయి, రోడ్లు పడతాయి, మంచినీళ్లు వస్తాయి అని ఆలోచిస్తారు. అంతేకాని కాంగ్రెస్ పార్టీ బాగా పరిపాలిస్తుందని కాదు అర్థం. కాకపోతే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించకపోవడానికి కారణాలను చూడాలి. కేటీఆర్ మీడియా ముందుకొచ్చి తమకు 30% ఓట్లు వచ్చాయన్నారు. కానీ వాస్తవాలు అలా లేవు. మహా అయితే 20-25% వచ్చి ఉంటాయి. ఒక విధంగా తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తే వచ్చే ఓట్లు 20%. ఇంతకన్నా పరువు తక్కువ ఉంటుందా అసలు? పట్టణాలపై గులాబీ జెండా పట్టు కోల్పోయినట్టే అర్థం. 10 ఏళ్ల దొరల పాలనకు ప్రజలు ఇప్పటికీ ఇస్తున్న తీర్పు ఇది. తెలంగాణలోనూ ప్రజలు ఓ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నట్టు చెప్పాయి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఈడ్చి అవతలకు తన్నారు. మిగిలిన అధికార పార్టీకి గతిలేక ఓట్లు వేశారు. అందుకే ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతూ మేమున్నామని చెబుతుంది భారత చైతన్య యువజన పార్టీ.